పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా సాగుతుంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ పరస్పర దాడులతో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. అయితే ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులను మరింత తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ రహస్య భూగర్భ అణుస్థావరాన్ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించాయి. అయితే టెహ్రాన్ శివారులోని మింజా దెహైలో రహస్యంగా ఏర్పాటు చేసిన అణ్వాయుధ కేంద్రంపై దాడి చేసినట్లు ఐడిఎఫ్ ప్రతినిధి డెఫ్రిన్ వెల్లడించారు. ఇందులో అణు కార్యక్రమాలను శాస్త్రవేత్తలు రహస్యంగా సాగిస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. జూన్ 2025లో తమ దాడుల అనంతరం తన అణు ప్రాజెక్టును ఇరాన్ ఇక్కడికి తరలించిందని ఆయన పేర్కొన్నాడు. సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ తొలి రోజే మరణించిన విషయం మనకు తెలుసు. ఆయన ఉండే ప్రదేశంపై 30 బాంబులను ఇజ్రాయెల్ వేసింది. అదే విధంగా 2025లో అమెరికాతో కలిసి ఇరాన్ పై ఆపరేషన్ రైజింగ్ లయర్ పేరుతో 12 రోజుల పాటు ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల గురించి డెఫ్రిన్ ప్రస్తావించారు. ఆనాటి దాడులకు వినియోగించిన పేలుడు పదార్థాలు మందుగుండు కంటే ఎక్కువ మొత్తంలో ఇరాన్ పై ఈ 4 రోజుల్లో ప్రయోగించినట్లు ఆయన తెలియజేశాడు. అణుస్థావరాలను ధ్వంసం చేసినప్పటికీ కార్యకలాపాలను కొనసాగిస్తూ అణ్వాయుధాలను ఆ దేశం అభివృద్ధి చేస్తుందని డెఫ్రిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టెహ్రాన్ శివార్లోని రహస్య స్థావరంలో వాటిని భద్రపరిచినట్లు తమకు పక్కా సమాచారం అందడంతో ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు వివరించాడు. అలాగే గత వారం దాడులు ప్రారంభించినప్పటి నుంచి తమ వైమానిక దాడుల్లో ఇరాన్కు చెందిన 300 క్షిపణి ప్రయోగ కేంద్రాలను తాకాయని ఇజ్రాయెల్ రక్షణ దళ అధికారి ప్రతినిధి పేర్కొన్నారు. ఇరాన్ బాలిస్టర్ క్షిపణులు, వైమానిక రక్షణ వ్యవస్థలే లక్ష్యంగా తమ వైమానిక దాడులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఐడిఎఫ్ తాజా దాడులకు సంబంధించి దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. అలాగే టెహ్రాన్ కు దక్షిణాన ఉన్న నంజద్ అణుస్థావరంపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసినట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ధృవీకరించింది. అయితే అక్కడ ఎటువంటి రేడియో ధార్మికత విడుదలైన సంకేతాలు లేవని, ప్రస్తుతం ముప్పు లేదని నిర్ధారించింది. గత శనివారం నుండి ఇప్పటి వరకు ఇరాన్ పై 4000 బాంబులు, 1600 యుద్ధ విమానాలతో దాడి చేసింది.